సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా ఒక పక్క అమరావతి పట్టాలు ఎక్కించడానికి మరొక 44,000 ఎకరాలు కావాలంటున్నారు. గతంలో 30,000 కవులు 10 ఏళ్ల క్రితం నిర్ణయించింది సరిపోవట్లేదు, 500 గజాలు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదు, 33,000 ఎకరాలు ఇచ్చాం కదా అంటున్నారు. ఎలా ఉంది సార్? వాళ్ళు ఉన్న వాళ్ళకి పాత వాళ్ళకి ఇవ్వక కుటుంబాలే బాధపడుతుంది. ఫస్ట్ ఏమో ప్రభుత్వం మార్చలేదు ఇస్తుందని ఇబ్బంది పడ్డాము, బాగా అభిప్రాయం బాగానే ఉంది. తర్వాత వాళ్ళు ఇవ్వక కుటుంబాలు బాధపడుతూ రోడ్డు ఎక్కేసి ఏదో రాజధానిలో ఇవ్వకుండా ఉంటే మమ్మల్ని ఇబ్బంది పడతారని ఫస్ట్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా ఏంటంటే పరిస్థితి ఏంటంటే బాగుంటుంది అనిపించారు, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి మా ఎంత రోడ్డు మీద ఉంటే మేము బ్రతుకుదరువు లేదు, మాకు ఇవ్వాల్సిన కవులు ఇవ్వలేదని రైతులంతా ఘోషిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలందరూ బాధపడుతున్నాయి. మరి వాళ్ళంతా వేడుస్తున్నారు కండి. వాళ్ళు మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మరి కుటుంబాలకి లేబర్ని ఏడ్పించకూడదు కదా, వాళ్ళంతా లేబరే కదా, ఉన్నవాళ్ళు ఎవరు కాదు కదా. గతంలో చూసుకుంటే సార్ ఇదే అంశం మీద చూసుకుంటే అప్పుడు కవులు కూడా సరిపోవట్లేదు, 500 గజాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేదు, రైతులకు ఇవ్వలేదు. ఆ 10 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు అంటున్నారు. మరి 20 కోట్లకి ఎకరం భూమి అమ్ముతున్నారు అంటున్నారు కదా. రైతులు ఎవరిని పట్టించుకోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ ఊరిని ఏది అక్కడెక్కడ చూపించి ఆశ చూపించి అమ్ముకుంటాకి వ్యాపారం చేసుకుంటాం కదా. రైతులకు కానీ లేబర్కి దేనికి ఉపయోగపడేది కాదు. అంతే, ఇప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, వ్యాపారం చేసుకుని మధ్యవర్తి దళారులు బతుకుతారు తప్ప మెయిన్ మామూలుగా ఉండేవాడికి ఏమీ ఉండదు. అంతే. సరే, ఏదైతే పూలింగ్ సంబంధించి అధికారులు అయితే వస్తున్నారు కానీ అడిగిన ప్రశ్నలకి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఎవరు. అధికారులు అనుభవం ఉండేవాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మాకు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది, అన్ని సంవత్సరాలు అనుభవం వయసు అయితే ఉంది, కానీ తగిన క్లారిటీ అనుభవం లేనప్పుడు ఏం చేస్తాము. 20 సంవత్సరాలు వయసు ఉండేవాడికి 80 సంవత్సరాలు అనుభవం ఉంటుంది, 80 సంవత్సరాల అనుభవం ఉండేవాడికి 20 సంవత్సరాల జ్ఞానం లేకపోతే జ్ఞానంతో ఆలోచించే విషయం. కానీ ఇది ఈ పరిపాలనలో ఉంది, ప్రభుత్వంలో ఉందంటే మనం ఏం చెప్పగలమండి. అది వ్యక్తిగత విషయాలు. అది ఏ విషయం పరంగా చూసుకుంటే కరేడ్ గ్రామం నెల్లూరులో కూడా ఇదే జరుగుతుంది సార్. ఇండోసోల్ ప్రాజెక్టు కడతాము, పవర్ ప్రాజెక్టు ఏదైతే సోలార్కి సంబంధించింది 8,000 పైచిలకు ఎకరాలు అడుగుతున్నారు. వాళ్ళకి ఇదే క్లారిటీ లేదు, 3 పంటలు పండే భూమి ఎలా ఇస్తామని వాళ్ళు. అవునండి, ఎప్పుడు పోయేదైనా రైతు కష్టపడి నష్టపోతాడు తప్ప మధ్యవర్తి దళారు పోతున్నాడు. కానీ ప్రభుత్వానికి కానీ జనాలు కానీ లేబర్కి ఎప్పుడు పనిచేసింది, రైతులకు ఉపయోగపడింది ఏమీ లేదు. వాడు ఎప్పుడు మునిగిపోతూ తడుస్తూ 24 గంటలు అక్కడ పోతాడు. కానీ దళారి ఉండేమో నీట్గా షూట్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతాడు, 24 కష్టపడి బురదలో ఉండేమో తిండి తినలేక అనుభవిస్తాడు. ప్రభుత్వాలు ఏమో 7 లక్షలు ఇస్తాము, అక్కడ నెల్లూరు కరేడ్ గ్రామంలో అంటుంది 22 లక్షల వరకు భూమి పలుకుతుందండి, 30 లక్షల పొలాలు ఉన్నాయి, ఇలా అయితే మేము నష్టపోతాము, మాకు భవిష్యత్తు లేదంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప రైతులకు ఉపయోగపడేది కాదండి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలని కూడా చుట్టుపక్కల రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రోడ్డు ఉంది, హాస్పిటల్ చూపిస్తారు. తీరా అక్కడికి వెళ్తాడికి ఏముండదు. ఓన్లీ వ్యాపారం చేసుకునేందుకు ఉపయోగపడేది తప్ప ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది మాత్రం కాదు. అండి, సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? అమరావతి భూములకు సంబంధించి మళ్ళీ వ్యవహారం నడుస్తుంది, అది వేస్ట్ అన్న. ఎందుకంటారు అసలు? ఎందుకంటారు? ఒకప్పుడు జగన్ బాగా చేశాడు, అన్నీ రేషన్ కూడా ఇంటికి వచ్చేది, వ్యాన్ వచ్చేది, అవన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు 2-3 బండ్లు అన్నాడు, ఒక బండ డబ్బులు పడినాయి, రెండో బండ ఎందుకు పడలేదు? మళ్ళీ పెన్షన్ కావాలి, రేషన్ ఇంటికి రావాలిగా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇక్కడ రావాలంట. ఇది ఇంటికి దారి పడుతుందని అది పక్కన పెట్టారు. వీళ్ళకి వికలాంగులకి, దివ్యాంగులకి, లేకపోతే నడవలేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఈ విధానం. కరెంటు బిల్లులు స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఏమంటారు సార్? ఏంటి ఆ గోల? ఏమో వాళ్ళ గోళ నాకు తెలియదు. కానీ అంటే రీఛార్జ్ విధానం చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు ఫోన్ అంటే ఓకే, ఫోన్ పే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఫోన్ పే లేని వాళ్ళకి ఏం చేస్తారు? వేలు ముద్ర ఉంటారు కొంతమంది, చాలా మంది ఉన్నారు, ఎవరికి ఏం తెలియట్లా. ఇప్పుడు ఇంటర్ చదివినా కూడా ఎవరికి ఏం తెలియదు. జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లోకి ఆదరణ వస్తుందని అడ్డుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న కూడా చూశారు కదా, చూసారు, రైతుల పరామర్శకు కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఒక ఆయన పోయాడు, అదే వ్యాన్ తలకాయకి దెబ్బ, అది కూడా ఇది చేశారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్య. వీళ్ళు ముగ్గురు ఎందుకు కలిసారు నాకు అర్థం కాదు. సింగిల్గా పోటీ చేస్తే ఎవరైనా సింగిల్గా పోటీ చేయమనండి. అంటే ప్రజా సమస్యల పైన పోరాడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు పోరాడలేదు? అదే సింగిల్గా పోరాడాలి మనం, తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీతో కాదు, సింగిల్గా పోరాడు మనం. ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటాయి. మరి ఈయనకి 20%గా జగన్కి, అది కూడా గ్యామ్లింగ్ జరిగింది అక్కడ. ఇప్పుడేమో సోలార్ ప్రాజెక్టుకి ఏమో భూములు సేకరిస్తామంటున్నారు, మేము కోల్పోతామని ఉపాధిని వాళ్ళు అన్నారు. అన్నీ తెలుసు, ఆయన తెలియదు కదా. చంద్రబాబుకి తెలియాలి, పవన్ కళ్యాణ్ చేయాలి, నరేంద్ర మోడీకి తెలియాలి. టీఆర్డీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే ఈ 500 గజాల స్థలాలు కూడా ఇవ్వలేదుగా, ఈ 30,000 ఎకరాలు సేకరించినప్పుడు కూడా చెప్పేదేనండి. ఆల్రెడీగా జగన్ మాకు ఇల్లు కట్టించాడు సూరంపల్లిలో, అది ఇల్లు వస్తుందో రాదో నాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, అన్ని సంబంధించిన పథకాలు అందినా లేవని. ఒక్కరు రాలా, వచ్చేసి పైన అడుగుతున్నారు, ఇంటి వాళ్ళని అడుగుతున్నారు, మమ్మల్ని అడగట్లా. ఎందుకంత భయం? అనుకూలంగానే ఉంది ప్రభుత్వం. అంటే వాళ్ళు స్వార్థం, రూపాయి వాళ్ళు తింటున్నారు. రూపాయి లేనివాడికి పెట్టట్లా, ఉన్నోడికి పెడుతున్నారు.
అది చూసుకోమనండి. ఎలా ఉంటుంది సార్ మరి రైతులు నమ్ముతారు ఈసారి అమరావతి రైతులన్న మళ్ళీ పొలాలు అడుగుతుంది? అని నేను చెప్పలేను, అక్కడ సిస్టమేషన్ లేదు. ఈ కడతాను, రాజధాని కడతాను, మరి జగన్ అన్నాడు 3 రాజధానులు పెడతా అన్నాడు. వైజాగ్, కర్నూలు, హైకోర్టు అవన్నీ పోయినాయి. మళ్ళీ ఏమో సినీ ఇండస్ట్రీ వాళ్ళేమో వైజాగ్లో పెట్టమన్నాడు. మరి ఎలా పెడతారు? అక్కడక్కడ వెళ్తాడు, ఇక్కడ పెట్టుబడి. లోకేష్ కూటమి ఉంటుందా లాస్ట్ వరకు కలిసి ఉంటారా వీళ్ళు? ఏమో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేము. ముందు ముందు మీరే చూస్తారు కదా. జమిలీ ఎన్నికలు ఏమైనా మధ్యలో వస్తాయి అంటారా? 2027కే అంటున్నారు కదా. చెప్పలేమండి. రైట్ సార్, నమస్కారం అండి. చెప్పండి అండి. చూసుకున్నట్లయితే ఈ అమరావతి రైతులకు సంబంధించి మరో 44,000 ఎకరాలు భూసేకరణ అంటున్నారు. అయితే రైతులు ఏమంటున్నారు అంటే గతంలో వచ్చిన 33,000 ఎకరాలు అభివృద్ధి చేసి మా ఇళ్ల స్థలాలు కౌలు ఇప్పుడు వరకు సరిగ్గా ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో, మొదటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా పరిస్థితి ఏంటి, రేపు ప్రభుత్వాలు మారుతాయని అడుగుతున్నారు. ఎలా ఉంది మరి? రైతులు గతంలో 30,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటు ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్లారిటీగా వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు అన్నీ సమకూర్చి వాళ్ళకి ఇద్దరు వెళ్ళి మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు వెళ్ళి గతంలో ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వం మిమ్మల్ని ఏం చేయలేదు, మేము తోడుగా ఉంటాము, ప్రభుత్వం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు వేసిన పునాది వాళ్ళతో కూడా మేము పనులు చేపిస్తాము, ప్రభుత్వం మారినా కూడా మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, మీకు 500 గజాలు మేము ఇస్తాము, అమౌంట్ మీకు ఇస్తాము, 44 ఎకరాలు ఇవ్వండి. గతంలో మా ప్రభుత్వం మారిపోయినా కూడా మేము దగ్గరుండి మేము పనులు చేపిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వాలి అమరావతి రైతులకి. హామీ ఇచ్చిన తర్వాత మా ప్రభుత్వం మారిపోయినా కూడా అమరావతి ఇక్కడి నుంచి కదలదు, రాజధాని ఇక్కడి నుంచి కదలదు. ఎన్ని అడ్డంకులు వేసినా కానీ రాజధాని కదలదు. ఇదే స్టాండర్డ్ అని ఈ రైతులకి వెళ్ళి వీళ్ళు భరోసా ఇస్తే వీళ్ళ మీద కొద్దిగా నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా భూములు సమకూర్చాలి ప్రభుత్వానికి. లేకపోతే అటు రాయి ఇటు రాయి అయితే ప్రభుత్వమే కింద పడిపోయే సూచనలు ఉన్నాయి. గతంలో ఏంటంటే ఎప్పుడైతే రైతులకు హామీలు ఇచ్చి అప్పుడు భూసేకరణ చేశారో మొదటి 2 ఏళ్ళు సేకరణకు సరిపోయింది, ఇబ్బందులు పడేది. ఇచ్చే టయానికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు తీసుకున్నారు, ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. సో అవే సరిగ్గా అందుకోలేదు. తర్వాత మీ హామీలు ఎట్టిపోయినాయో తెలియవు, మధ్యలో ప్రభుత్వాలు మారాయి. మరి మాకు ఇప్పుడు వచ్చినా కానీ ఈ డబ్బులు పడట్లేదు. 30,000 చొప్పున కూడా ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. 1.5 సంవత్సరం పరిపాలన అవుతుంది. వాళ్ళు ఏమడుగుతున్నారంటే 500 గజాలు మాకు ఇస్తానని ఎవరైతే ఉచితంగా భూమి ఇచ్చారో ఎక్కడున్నాయి ఫస్ట్ చూపించండి. రెండోది లేదా కట్టిస్తారా అని అడుగుతున్నారు. రెండోది ఏమంటున్నారంటే ఈ నమ్మకం మాకు కల్పిస్తే మీకు ఇవ్వడానికి రెడీగా. నమ్మకంగా కల్పిస్తే ఈ ప్రభుత్వం అటు ఇటుగా ఉందండి. ఇప్పుడు బడ్జెట్ లేదు, రైతులకి నమ్మకం కల్పించాలంటే వీళ్ళందరూ ఒక సమావేశం వేసుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక మోడీతో మాట్లాడి మోడీని కూడా పిలిపించి ఇంకోసారి ఆంధ్రప్రదేశ్కి ఇలా పరిస్థితి ఇలా పరిస్థితి ఇలా ఉంది అన్నీ సూచించి ఈ మంత్రులందరూ, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు, మోడీ సారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని మాట్లాడి ఒక అమరావతి రైతులకు భరోసా ఇచ్చి అలా అడిగిన అన్నీ సమకూరిస్తే ఈ రాజధానికి డెవలప్ అయ్యింది. మోడీ గారు, అమిత్ షా గారు, పునర్దేశ్వరి గారు వీళ్ళందరూ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ పునర్దేశ్వరి గారు వెళ్ళి మన ఆంధ్రాలో పరిస్థితి ఇలా ఉందని మోడీ సార్కి, అమిత్ షా సార్కి వెళ్ళి మాట్లాడితే ఏదన్నా ప్రభుత్వం ఏదన్నాకి మంచి జరిగే సూచనలు ఉన్నాయి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా ఇస్తే రైతులు భరోసా ఇచ్చి వాళ్ళు ఏం అడిగాలో వాళ్ళకి సలహాలు చూపించి ఆ కుటుంబాలకు అతి తోడు నీడకుంటే ఏదైనా రాష్ట్రం ముందుకెళ్ళే సూచనలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇక రాజధాని కదిలించే పని లేదు అన్నట్టుగా గతంలో పునాది వేసాం 2014లో, అదే పునాది కంటిన్యూ చేయాలి. మీరు గారా వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే కంటిన్యూ చేయాలని ఈ ఓడిపోయినా కూడా
ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి రైతులకు సపోర్ట్గా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడే సూచనలు ఉన్నాయి. అయితే మరి ఇంకో విధానం చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కరేడు గ్రామంలో కూడా ఇదే అంశం లాంటిది ఒక ఇబ్బంది వచ్చింది. ఏమంటున్నారు అంటే అక్కడ ఇండోసోల్ ప్రాజెక్ట్ అని సోలార్ పవర్ ప్రాజెక్ట్ కడతారంట. దానికి సంబంధించి ఉద్యోగ కల్పన కల్పిస్తాము, మీరు 8,000 పైచీలకు ఏవైతే ఉంటాయో అవి మాకు ఇవ్వండి, 8,000 పైచీలకు భూములు కనుక ఇస్తే మేము ఉద్యోగాలు కల్పిస్తాము అంటున్నారు. మేము సంవత్సరానికి 3 పంటలు పండే భూమి మేము ఎలా ఇస్తామంటున్నారు, 7 లక్షలు ఇస్తామంటుంది ప్రభుత్వం. కాదండి, అక్కడ నారాయణ గారు పనిచేస్తున్నారు, మంత్రి నారాయణ గారు. ఆ నారాయణ గారు కథ ఆలోచించి వెళ్ళి అక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆయన సొంత డబ్బు పెట్టి ఈ ప్రభుత్వంతో మంత్రి నారాయణ గారు ఆడే పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లాలో. ఆయన మంత్రిగా ఉంటున్నారు. ఆయన వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి పరిశీలించి 3 పంటలు పండుతున్నాయి కదా, ఆ రైతులకి 3 పంటలకి సంవత్సరానికి ఎంత ఆవాజ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు అడిగింది ఇప్పుడు 7 లక్షలు అన్నారు. 30 లక్షలకి ఎదిద్ది ఆ పొలం. ఆ 30 లక్షల్లో ఇది 15 లక్షలు ఇస్తాము. 15 లక్షలకు గవర్నమెంట్కి ఇచ్చేయండి, మీకు ఏదన్నా ఉద్యోగం మీ పిల్లలకి ఉద్యోగం రీతిగా కల్పిస్తాము, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం బయట ఏడన్నా నెల్లూరు జిల్లాలో అని మంత్రి నారాయణ గారు వెళ్ళి అక్కడ పరిశీలించి వచ్చి చంద్రబాబు నాయుడుతో లోకేష్ సార్తో పవన్ సార్తో ఒక సమావేశం వేసి ఇంకోటి ఏంటంటే మోడీ సార్ని పునరుద్ధరణ అమ్మని పిలిపించి ఒక సమావేశం వేసి వాళ్ళకి మంచి చేస్తే ఏదన్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే సూచనలు ఉంటాయి. గతంలో మేము అభివృద్ధి వికేంద్రీకరణ 3 చోట్ల కూడా మేము చేస్తామన్నది ఇలాంటి విధానాలకే కదా అని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. ఇది ఎందుకు అంటున్నాయంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయని ఒక నిరుపయోగమైన స్థలంలో కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వ భూములకు సంబంధించి ఇలాంటి వెరిఫికేషన్ చేసి ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాల్లో మీరు స్థలాలు ఇవ్వండి అని రైతులు అంటున్నారు. ఇది పంటలు పండే భూముల్లో ఇలా ఇస్తే మేము కోల్పోతాము, మాకు వ్యవసాయం తప్ప వేరే తెలియదు, మాది మహా ఉంటే ఒక 25,000 నుంచి 30,000 ప్రజలే ఉంటారు ఇక్కడ, దీని మీద ఆధారపడిన వాళ్ళంగా అంటున్నారు. అమరావతి చూసుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన నెల్లూరు కరేడు చూసుకున్నా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. అధికారులు క్లారిటీ లేకోకుండా ఎందుకు ఫీల్డ్కి వచ్చి ముందస్తే పూలింగ్ చేస్తామంటారు. అధికారం ఒకటండి, క్లారిటీ లేదు, రాష్ట్రం బడ్జెట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో పడిపోతున్నాడు. ఇప్పుడు కరేడు గ్రామంలో ప్రజలకి ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. బడ్జెట్ లేదు, ఇంకోటి ఏంటంటే ఉన్న బిల్లులు కూడా పెంచేసేస్తున్నారు. మోడీ ఏదో మీటర్లు అని అదని ఇదని కొత్తగా పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది తప్పితే అక్కడి నుంచి డబ్బు రాబట్టడం వీళ్ళకి ఆలోచనలు రావట్లా. ఆలోచన లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి అక్కడి నుంచి డబ్బు రాబట్టి ఇప్పుడు కరేడు గ్రామంలో, అమరావతిలో, ఒక వైజాగ్లో కత్తి ఏరియాలో మంచి మంచి ఏరియాలో కత్తి డెవలప్ చేసి గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఆగిపోయినా కూడా గత ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే అని మోడీ సార్కి కన్ఫర్మ్గా చెప్పాలి. గత ప్రభుత్వం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు, అదే కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు గారు మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు దిగిపోయాలి కదా, మీరు వైజాగ్లో పెట్టి, కర్నూలులో పెట్టి, కడపలో పెట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే బాగుపడదు. ఇప్పుడు వీళ్ళకి వెళ్తారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ప్రభుత్వం రావచ్చు. ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ అభివృద్ధి జరుగుతాం ఆంధ్రప్రదేశ్ కష్టం. కతమార్ రాష్ట్రాలన్నీ బాగుపడిపోతే ఆంధ్రప్రదేశ్ డౌన్లో ఉండిద్ది అని కూడా ఈ మోడీ సారు ఈ ప్రతిపక్షాలకు కూడా చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.